గురుగారు, మనం ఈ వారం రాశి ఫలాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వారం అంటే మనకు వచ్చేసి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వారం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి. ద్వాదశ రాశులలో మొదటి రాశి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఈ వారం? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. అనుకున్నటువంటి పనులు అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే విద్య ఉద్యోగాలలో చక్కటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి. కొత్త పనులు ఏవైనా కూడా చెయ్యాలి అని అనుకునేటువంటి వారికి ఈ వారము అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. అంటే నూతనంగా వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలనుకున్నా, లేదా కొత్తగా ఏమైనా జాబ్ రిలేటెడ్ సర్చ్లో ఉండాలి అనుకున్నా, కొత్త జాబ్కి ఏమైనా అప్లై చేయాలి అనుకున్నా కూడా ఈ వారము ఎంతో అనుకూలంగా ఉంది అనేటువంటి విధంగా మాత్రము అనుకోండి. ఇంకా వ్యాపారం చేసేటువంటి వారు కూడా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించేటువంటి ధోరణి ఏదైతే ఉందో మీ ఆలోచన విధానం బాగుంది అని చెప్పుకోవచ్చును. వ్యాపారంలో కూడా అత్యద్భుతమైనటువంటి లాభాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. ప్రయాణాలు ఏటైనా ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో కూడా చక్కటి లాభాలు, ప్రయాణానికి సంబంధించి భార్యాభర్త అదేవిధంగా పిల్లలతో ఎటైనా దూర ప్రయాణాలు కావచ్చును, తీర్థయాత్రలు కావచ్చును. ఇప్పుడు కేదార్నాథ్ ఉంది ఉదాహరణ, ఇటైనా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఇంకా వాయిదా పడ్డటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుండో ఈ పని అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ వారము ఆ పని కళ్ళు మూసుకొని అయిపోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కొత్త వ్యక్తులు పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా కొన్ని పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నవి. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఈ యొక్క వారము గడిపేటువంటి పరిస్థితి, విందు వినోదాలు కావచ్చును, స్నేహితులతో ఆహ్లాదంగా గడిపేటువంటి పరిస్థితి, దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నావో వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఏదైనా పనులు అనుకుంటూ ఉంటే అది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇంకా తీర్థయాత్రలు, మనస్సునందు చక్కటి ఆనందము, ఇందాక మనం చెప్పుకున్నాం తీర్థయాత్రలు అని. తీర్థయాత్రలు వెళ్ళేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. ఎందుకంటే 1 వీక్ ప్రయాణం పడుతుంది. కేదార్నాథ్ వెళ్ళాలన్నా, ఇటు బద్రీనాథ్ కానీ, రిషికేశ్ కానీ, ఇవన్నీ కూడా మంచి సమయము. పిల్లలకు హాలిడేస్ కనుక బలం ఉంది. ఇది ఒక మొక్కుబాటు అనుకోండి విన్నరా మేషరాశి వారు. ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబంతో చక్కటి కాలక్షేపం కావచ్చును, తీర్థయాత్రలు, సంఘమునందు గౌరవము, ఇంకా కొంతమంది ఆత్మీయులు మీకు దగ్గర అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే మీరు పనిచేసే చోట కావచ్చును, లేదా వ్యాపారం చేసేటువంటి చోట కావచ్చును, మీకు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వారు, మీకు సహాయం చేసేటువంటి వారు కానీ వీరు మీకు ఆత్మీయంగా మారేటువంటి పరిస్థితి, అంటే మీ ఇంటి మనిషిలాగా గుర్తించేటువంటి పరిస్థితి. ఇంకా ఈ యొక్క వారం మొత్తము కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వివాహం ప్రయత్నాలలో ఎవరైతే ఉండేటువంటి వారు ఉన్నారో వారికి ఈ యొక్క వివాహానికి సంబంధించి తప్పకుండా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి. ఏవైనా మార్పులు చేర్పులు అంటే హౌస్ రిలేటెడ్ కావచ్చును, లేదా జాబ్ రిలేటెడ్ కానీ, నేను ఈ స్థానం నుండి వేరే స్థానానికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కానీ, ఈ జాబ్ వేరే జాబ్ ట్రై చేసుకుంటా అనుకునేటువంటి వారికి కానీ, రావలసిన ధనం ఏదైతే ఈ వారికి సరైనటువంటి సమయము, రావలసిన ధనం ఏదైతే ఉందో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. డబ్బు వారు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి, కొంచెం ఎందుకో శరీరం బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి. ఇలా మీరు తప్పకుండా స్నానం చేసే అటువంటి బకెట్లో ఒక 3 పిరికలంత రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి మేషరాశి వారు ఖచ్చితంగా కూడా. విన్నరా? ఇట్లా చూసుకున్నట్టయితే వీరి ఏదైతే మనం జాబ్ చేసే చోట కొంచెం నెగిటివ్ వాతావరణం అయితే కనబడుతూ ఉంది. మొత్తం మీద వీరు గురు సంబంధిత పారాయణం కానీ చక్కగా కూడా ఈ వారం మొత్తము కూడా ఎల్లో కలర్ పెన్ జేబులో పెట్టుకొని ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ వారం.